వస్తే జీవోలు ఎలా అయినా మార్చవచ్చంట. చేతిలో అధికారం ఉంటే, చేతిలో పెన్ ఉంటే ఏదైనా చేయొచ్చు. దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు అక్కడ పనిచేస్తున్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లకి పడకపోవడంతో కొంతమంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మిస్లైడ్ చేసి వ్యవస్థనే మార్చేస్తున్నారు. అది జరిగినటువంటి సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లాలో జరిగినటువంటి ఘటన 280 కిలోమీటర్లు సుమారు ఇక్కడి నుంచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందంట ఆ జీవో వల్ల. ఎంత దుర్మార్గమా! ఎక్కడ విశాఖ జిల్లా, ఎక్కడ పోలవరం జిల్లా, ఎక్కడ ఇది? దానికోసం మాట మెడికల్ షాప్ యజమానులు మరి కెమిస్ట్ మిత్రులు లేవండి, హక్కులను కాపాడుకోండి. అది ఫస్ట్ వన్. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇది వైజాగ్ జిల్లా. ఈ విశాఖ జిల్లాలోని మీకు క్లారిటీ ఇస్తున్నాను. విశాఖ జిల్లాలోని ఏడీ ఉంటారు, అంటే అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరు, డీడీ. ఈ అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ పరిధిలోని ముఖ్యంగా గాజువాక, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ 3 జిల్లాలు కలిపి, విశాఖతో కలిపి 3 జిల్లాలు కలిపి ఈ అడిషనల్ డైరెక్టర్ పర్యవేక్షణలోని లైసెన్స్ అథారిటీ అనేది డిఐ చెకింగ్కి వెళ్ళాక ఏరియాకి వెళ్ళాక ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు విశాఖలోని గాజువాక ప్రాంతం ఉండేది. ఈ గాజువాక్కి పర్టికులర్గా ఉన్నటువంటి ఒక డ్రగ్ ఇన్స్పెక్టరు, ఈ గాజువాక్కి దగ్గర సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏం జరిగిందంటే ఈమె పరిధిలోని పెందుర్తి, ఎన్ఏడి, అట్లాగే పెదగంట్యాడ, ములగాడ, ఈ ఏరియాలన్నీ కూడా గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో జరిగేది. దీనికి అనుసంధానం వైజాగ్కి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలోని అసిస్టెంట్ డైరెక్టర్ అధికారి యొక్క ఆఫీసు ఉండేది. సరే, ఇదంతా బాగున్నది. ఇప్పుడు వరకు గత 30-40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మెడికల్ షాపు యజమానులు కానీ, కెమిస్టులు కానీ, డ్రగ్ అసిస్టెంట్లు కానీ, ఈ డ్రగ్ కంట్రోల్ సంబంధించినటువంటి ఈ ఏరియాలో 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పనిచేసుకునేవారు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఎవరైనా ఒక లైసెన్స్ కావాలనుకుంటే 250 కిలోమీటర్లు వెళ్ళాలి. కొత్త లైసెన్స్ అప్లై చేయాలనుకుంటే 250 కిలోమీటర్లు బయట వెళ్ళాలి. అట్లాగే ఒక మెడికల్ షాప్కి వచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ బృందం కానీ వచ్చి చెక్ చేసిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు సస్పెండ్ చేయడం కానీ, లేదు అనుకుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదప్పుడు వాళ్ళు ఒక లెటర్ పెట్టినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవరు? కెమిస్ట్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంతకుముందు డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏడీ ఆఫీస్కి వెళ్ళి కలిసేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడో పోలవరం జిల్లా అంటే 2 రోజుల పాటు మీ ఫార్మసీని మూసేసి మొత్తం మీ వ్యవస్థ, అంటే చాలామంది తల్లి పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలతో ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. వాళ్ళ దుస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ మిస్లైడ్ చేసి వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారంట ఆ ఒక్క డ్రగ్ ఇన్స్పెక్టర్. ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ పేరు అది త్వరలో మనం చెబుదాము. ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పడంతో అక్కడ హెల్త్ సెక్రటరీతో పాటు కొంతమంది పై అధికారులు, జేడీలు, జాయింట్ డైరెక్టర్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే జీవోని మార్చారు. ఆ జీవో నెంబరే 76. ఈ జీవో నెంబరు 76 ఎట్లా వచ్చింది ఏంటనేది మీకు చూపెడతాను. ఈ జీవో నెంబర్ 76లోని ఏం చేశారంటే రంపచోడవరం కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వము ఆ రంపచోడవరం అంటే ఎక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. ఇది వైజాగ్ నుంచి పక్కన ఏముండేది? అనకాపల్లి జిల్లా ఉంటుంది. ఇది అనకాపల్లి జిల్లా నెంబర్ 2. అనకాపల్లి జిల్లా నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా పై భాగంలోని మన్యం జిల్లా ఉంటుంది. ఓకే, ఈ మన్యం జిల్లాకి అల్లూరు సీతారామరాజు అనుసంధానం అయ్యే జిల్లా ఏదంటే పోలవరం, కొత్తగా వచ్చిన జిల్లా. చింతూరు అని చెప్పేసి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ మార్చారు. ఈ పోలవరం ఎక్కడి నుంచి వచ్చింది? పోలవరము కాకినాడ ప్రాంతం, అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భాగం ఉన్నటువంటి పోలవరము. ఈ పోలవరం జిల్లాకి కొత్తగా వస్తే ఎక్కడ పోలవరము, ఎక్కడ వైజాగ్, గాజువాక పోలవరానికి సంబంధం ఏమైనా ఉన్నదా? ఒక రాజమండ్రిలో ఉన్నటువంటి ఏడీ, డీడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గర ఉండి విజిలెన్స్ డిఐని అక్కడ వేయాలి. కానీ పోలవరం జిల్లాని తీసుకొచ్చి ఇక్కడ గాజువాక అంటే అది వైజాగ్లో
భాగమైనటువంటి గాజువాక తీసుకొచ్చి చూడండి, గాజువాక, ములగాడ, పెదగంట్యాడ, పెందుర్తి ఈ జీవో నెంబర్ 76 తీసుకొచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ని పోలవరానికి వేశారు. ఈ పోలవరానికి వేసుకోండి, మీరు ఎవరినో ట్రాన్స్ఫర్ చేసుకోండి, కానీ పోలవరం జిల్లాకి అనుసంధానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ మధ్యలో అనకాపల్లి జిల్లా ఉంది, ఈ పక్కన అల్లూరు సీతారామరాజు జిల్లా ఉంది, ఆ పైకి వెళ్తే మన్యం జిల్లా ఉంది, ఈ కిందకు వస్తే కాకినాడ జిల్లా ఉంది. కాకినాడ జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరము, రాజమండ్రి జిల్లాకి దగ్గరలో ఉన్న పోలవరము, అంటే ఆ జిల్లాకి తూర్పుగోదావరి జిల్లాకి అనుసంధానమైన పోలవరము, అక్కడి నుంచి పర్యవేక్షణ చేయకుండా ఇక్కడ గాజువాక మధ్యలో అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు మధ్యలో వదిలేసి మళ్ళీ గాజువాక తీసుకెళ్ళి అక్కడ కలిపారు. ఎంతవరకు అన్యాయము, ఎంతవరకు ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. ఎవరైనా చాలామంది చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు వెళ్ళి పోలవరం వెళ్ళి కలవాలా? ఎవరు మీకు ఇచ్చారు జీవోలు? అసలు మీ వ్యవస్థలో ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏ నిద్ర అవస్థలో ఉంది? ఎక్కడైనా ఇట్లా అన్యాయం ఉంటుందా? ఇట్లా అన్యాయంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఎంత అన్యాయం అండి. లేవండి, దానికోసమే చెప్తున్నా. మెడికల్ షాప్ యజమానులారా లేవండి, కెమిస్ట్ మిత్రులారా లేచి మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి. ఇప్పటికైనా మీరు లేవకపోతే, ఇప్పటికైనా మీరు రోడ్డు మీదకి రాకపోతే, ఇప్పటికైనా మీరు అసోసియేషన్ అంతా కలిసి ఏకమవ్వకపోతే మీ బతుకులు ఉచితమవుతాయి. 2 రోజుల పాటు ఫార్మసీని మూసేసి పోలవరం జిల్లాకి వెళ్ళవలసిన పరిస్థితి రేపొద్దున్న దుస్థితి వస్తుంది. దీని వెనక ఉన్నటువంటి ఈ సూత్రధారులు, పాత్రధారులందరినీ కూడా ఎండగట్టండి. నిజాయితీతో కూడిన వ్యాపారం చేస్తున్న ఫార్మసిస్టులు కొంతమంది మీరంతా కూడా లేవండి, లేచి దీన్ని మార్చుకోండి. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో 76 జీవో నెంబర్ మొత్తం అంతా కూడా మార్చమని చెప్పండి. మార్చకపోతే 250 కిలోమీటర్ల నుంచి 280 కిలోమీటర్ల దూరము 2 రోజుల పాటు మీ ఫార్మసీలు కట్టేసి అక్కడికి వెళ్ళవరకు దుస్తు వస్తుంది. దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు, ఒక డిఐ చెబితే ఒక జేడీకి, ఒక మాజీ ఏడీగా పనిచేసినటువంటి ఒక ఏడీ పర్యవేక్షణలోని ఒక తప్పుడు మిస్లైడ్ చేసి ఒక 4 నెలల క్రితము ఈ జీవానికి సంబంధించినటువంటి పోలవరం జిల్లాకి మారుస్తున్నారు. మా కొత్త జిల్లా ఏర్పాటు అయిందన్న తర్వాత ఈ గాజువాకను తీసుకొచ్చి అక్కడ కలపమని చెప్పి ఒక డిఐ, ఒక ఏడీ చెప్పారని బయట కూడా మాట్లాడుకుంటున్నారంట. ఇది ఇంతకన్నా దుర్మార్గము ఏముండదు. మన ఫార్మసిస్టులు ఐక్యతగానే కాపాడకపోతే, ఐక్యతంగా లేకపోతే మన బతుకులు చితమయ్యి ఇబ్బందులకు గురవుతారు. రేపు పొద్దున్న ఎక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ కలవాలన్నా, లైసెన్స్ కావాలన్నా, ఒక్కసారి రెన్యువల్ చేసుకోవాలన్నా, అట్లాగే మీ మీద సస్పెండ్ ఆర్డర్ ఉండేటప్పుడు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, అట్లాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ కలవాలన్నా 280 కిలోమీటర్ల దూరం వెళ్తారా? ఎక్కడ 20 కిలోమీటర్లు? ఎక్కడ మార్పులు చేస్తారు? ఎవరు నేర్పుతున్నారు? ఏ జీవోలు నేర్పుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం, ముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఆ చిన్న మిస్లైడ్ వల్లే ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ ఇదే దుస్థితి కూటమికి తెచ్చుకోకండి. ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోమాకండి. తెచ్చుకుంటే చాలా 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 ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికైనా మారండి. ఎక్కడ పోలవరం తీసుకొచ్చి గాజువాకలో కలపడం ఏంటి? గాజువాకని డ్రగ్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్ళి పోలవరంలోని మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి కెమిస్టులందరినీ చేయమని చెప్తారా? ఇంతకన్నా న్యాయము, ధర్మము ఏమైనా ఉందా మీకు? అన్యాయంగా ఇవన్నీ ముందుకు తీసుకెళ్తారా? ఇప్పటికైనా ఫార్మసిస్టు సోదరులారా లేవండి, మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి, మీ బతుకుల్ని మీరే కాపాడుకోండి. ఈ అధికార యంత్రాంగము వీళ్ళ చేతిలో పెన్ను ఉన్నదని చెప్పి ఇష్టానుసారంగా కొంతమంది మిస్లైడ్ చేసి ఈ వ్యవస్థని, ఈ జీవోల్ని మార్చి మన బతుకులు చిదుపులు చేస్తున్నారు. ఇప్పటికైనా లేచి మన బతుకుల్ని మనం మార్చుకోకపోతే 250 కిలోమీటర్లు 2 రోజులు మొత్తం అప్ అండ్ డౌన్ చేసుకునేసరికి 500-600 కిలోమీటర్లు ఫార్మసీని మూసి వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది. రేపు పొద్దున్న మొత్తం ఖాళీ అవుతుంది. మన బతుకులు చిదుమైతే పేదరికంలో మగ్గుతాం. పూర్తిగా మన బతుకుల్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయించి ఎందుకు నేను ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈ వీడియో అంటే, ముఖ్యంగా ఆ బాధ, బతుకులు విషయాలు, ఈ జీవోల్ని తీసుకొచ్చి మన బ్రతుకుల్ని చిదిమేస్తున్నారనే భయంతో ఈ వీడియో ఫార్మసిస్ట్ సోదరులందరికీ కూడా
చెబుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.